హలో అందరికీ, ఈరోజు నేను మీకు చూపించబోయేది వచ్చేసి టోఫు శాండ్విచ్. హై ప్రోటీన్ శాండ్విచ్ అండి ఇది. మీరు టోఫు బదులుగా పన్నీర్ కావాలంటే పన్నీర్ కూడా తీసుకోవచ్చు. చాలా బాగుంటుంది టేస్ట్. ఇలాగ ముందుగానే కొంచెం లైట్గా ఆయిల్ వేసుకొని టోఫు కానీ పన్నీర్ కానీ ఏదైనా తీసుకోండి. దాన్ని ఇలా స్లైసెస్లా కట్ చేసుకొని జస్ట్ షాలో ఫ్రై, కొంచెం పెప్పర్ ఇంకా సాల్ట్ యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇలా మనకు కావాల్సినవన్నీ కూడా రెడీ చేసుకున్నట్లయితే చాలా ఈజీగా, సింపుల్గా, చాలా బాగా తొందరగా తయారైపోద్ది రెసిపీ అన్నది. చూస్తున్నాను కదా, ఇలాగ నేను 4 బ్రెడ్ స్లైసెస్ తీసుకున్నాను. 2 వాటిల మీద వచ్చేసి మయోనీస్ సాస్, 2 వాటిల మీద వచ్చేసి టొమాటో సాస్, ఈ రెండింటిని అప్లై చేసుకున్నాను. మీరు మయోనీస్ని అవాయిడ్ చేసుకోవాలనుకుంటే కనుక మీరు గ్రీన్ చట్నీ ఉంటుంది కదా, అది కూడా యాడ్ చేసుకోవచ్చు. చూస్తున్నారు కదా, నేను మనకు నచ్చిన వెజిటేబుల్స్ యాడ్ చేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ క్యాప్సికమ్, ఆనియన్, టొమాటో, నెక్స్ట్ మన స్పెషల్ వచ్చేసి పన్నీర్ కానీ టోఫు కానీ ఏది అవైలబుల్ ఉంటే అది తీసుకోండి. చూస్తున్నా కదండి. కాకపోతే ఇక్కడ బయట లెట్యూస్ అవన్నీ వాడతాం కదా, అలాగా మన దగ్గర లెట్యూస్ కానీ, రోమెన్ లెట్యూస్ కానీ, గ్రీన్ లెట్యూస్ అని అంటారు, అవి ఏదైనా సరే మనం వాడుకోవచ్చు. చాలా బాగుంటుంది టేస్ట్. ఇలాగ పన్నీర్ స్లైసెస్ని కూడా అప్లై చేసి, నా ఫేవరెట్ ఇక్కడ నేను యాడ్ చేస్తున్నాను లెట్యూస్. ఇది గ్రీన్ లెట్యూస్ తీసుకున్నాను, చాలా బాగుంటుంది. నాకు సలాడ్లో కూడా చాలా ఇష్టం ఇది. ఇది యాడ్ చేసుకొని 2 బ్రెడ్ స్లైసెస్ని క్లోజ్ చేసేసి లైట్గా ఆయిల్ వేసి ప్యాన్ మీద హీట్ చేసుకోవాలి. ఇలా ప్రెస్ చేసుకోండి ఒకసారి, అప్పుడు ఏది కూడా లీక్ అవ్వకుండా బాగా ఉంటుందన్నమాట. మీ దగ్గర టోస్టర్ ఉంటే టోస్టర్లో అయినా సరే మనం కుక్ చేసుకోవచ్చు. లేదంటే ఇలాగ ఒకసారి గట్టిగా ప్రెస్ చేసుకొని 2 వైపులా సిమ్లో పెట్టి కాల్చుకున్నట్లయితే హై ప్రోటీన్ ఫుడ్ అండి. ఇది బ్రేక్ఫాస్ట్కైనా బాగుంటుంది, డిన్నర్కి, స్నాక్కి, దేనికైనా సరే పర్ఫెక్ట్గా ఉంటుంది. టేస్ట్ మాత్రం చాలా అద్భుతంగా ఉంటుందండి. మీరు ఇంకా మింట్ చట్నీ తయారు చేసుకొని దీంతో టేస్ట్ చేశారంటే మాత్రం ఎమ్మీగా ఉంటుంది. పక్కా ట్రై చేయండి.